హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్ అండ్ వ్లాగ్స్. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నా వీడియోస్ ఇంకొంతమందికి షేర్ అవుతాయి. ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొంతమందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది. రోజు ఒకే ఫుడ్ తిని బోర్ కొడుతుంది. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇంతకుముందు నా వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వ్యూస్ అనేవి రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, కానీ కొంచెం లైక్ చేయండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని బ్రేక్ చేసి పెట్టుకున్నాను. వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ, ఆనియన్స్, టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దాంట్లో 5 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. 5 స్పూన్స్ ఆయిల్ అని హీట్ అయిన తర్వాత మనం 4 ఎగ్స్ని దాంట్లో ఫ్రై చేసుకోవాలి. ఆ బ్రేక్ చేసిన ఎగ్స్లో ఏమీ యాడ్ చేయకూడదు. ఇప్పుడు మనం ఎగ్స్ని స్మాష్ చేసాం కదా, ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనకి ఎగ్స్ అనేవి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయాయి. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ పక్కకు తీసుకున్నాను, చూడండి ఒకసారి. ఇప్పుడు సాసెస్ అనేవి ప్రిపేర్ చేద్దాం ఎగ్ ఫ్రైడ్ రైస్కి. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మళ్ళీ బౌల్ పెట్టుకొని ఒక హాఫ్ ఆయిల్ అనేది పోసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీంట్లో ఆనియన్స్, మిర్చి వేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేద్దాం. నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన అల్లం మసాలా పేస్ట్ని ఇప్పుడు వేద్దాం. హాఫ్ టీ స్పూన్ అల్లం మసాలా పేస్ట్. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా, టమాటోస్ వేసుకుందాం. కూడా ఫ్రై అయ్యాయి కదా, ఎగ్స్ దాంట్లో వేసేద్దాం. హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ వేద్దాం. ఇప్పుడు 1 స్పూన్
రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ మనం ఎగ్ ఫ్రైడ్ రైస్లో యాడ్ చేద్దాం. చూడండి ఇప్పుడు యాడ్ చేస్తున్నా. ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నా 1 స్పూన్. సోయా సాస్ యాడ్ చేస్తున్నా. 1 స్పూన్ సోయా సాస్ ఎగ్ ఫ్రైలో యాడ్ చేశాను. 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అన్ని సాసెస్ యాడ్ చేసాం కదా, ఒకసారి కలబెట్టుకుందాం. సిమ్లో ఉంచాలి ఫ్లేమ్. ఇక్కడైతే నేను రైస్ని వండుకొని పక్కకు పెట్టుకున్నాను. పొడి పొడిలాడుతుంది చూడండి. ఇలా ఒక గిన్నెలో సపరేట్ చేసుకోవాలి రైస్ అనేది. రైస్ని ఎగ్ ఫ్రైలో యాడ్ చేద్దాం. మనం ఎగ్ ఫ్రైలో రైస్ని యాడ్ చేసి మిక్స్ చేసాము. ఇప్పుడు మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది వస్తుంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయింది. మనం గ్యాస్ స్టవ్ను ఆఫ్ చేసేద్దాం.